brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. పవన్ కళ్యాణ్ సైలెంట్ గా సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించారా? పార్టీ ఆవిర్భావ సభలో ఈ విషయం చెప్పకనే చెప్పారా? పవర్ స్టార్ కు ఓజీ చివరి సినిమా కాబోతుందా? ఉస్తాద్ భగత్ సింగ్ పై సైతం ఫ్యాన్స్ ఆశలు వదులుకోవాల్సిందేనా? ఒకవేళ ఇదే నిజమైతే అఖిరానందన్ అరంగేట్రానికి సమయం ఆసన్నమైనట్లేనా? ఇవన్నీ తెలుసుకుందాం ఎక్స్క్లూజివ్ గా. పవన్ కళ్యాణ్ ఎంత చెప్పినా ఆయన నుంచి సినిమాలు రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఏడాదికో సినిమా ఏం అవసరం లేదు, ఒప్పుకున్న సినిమాలైతే పూర్తి చేయాలంటూ కోరుతున్నారు. అందుకే ఆయన ఎక్కడ కనిపించినా ఓజీ ఓజీ అంటూ అరుస్తున్నారు. దీంతో పాటు హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు కూడా కమిట్ అయ్యారు పవన్. నిజానికి అజ్ఞాతవాసి తర్వాతే సినిమాలకు బ్రేక్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. 4 ఏళ్ల తర్వాత మళ్లీ వకీల్ సాబ్ అంటూ వచ్చారు. ఆ తర్వాత భీమలా నాయక్, బ్రో సినిమాలు తక్కువ గ్యాప్లోనే చేశారు. అదే సమయంలో ఉస్తాద్తో పాటు వీరమల్లు ఓజీకి కమిట్ అయ్యారు. ఇందులో ఓజీ షూట్ చివరి దశకొచ్చింది. మరో 2 వారాలు డేట్స్ ఇస్తే చాలు. హరిహర వీరమల్లు మే 9న విడుదల చేస్తామంటున్నారు మేకర్స్. ఆ వెంటనే కాస్త వీలు చూసుకొని ఓజీకి కూడా డేట్స్ ఇస్తానంటున్నారు పవర్ స్టార్. ఈ 2 పూర్తయ్యాక ఉస్తాద్ ఉండటం అనుమానమే. పవన్ ఉన్న బిజీకి ఈ సినిమా పూర్తి చేయడం కష్టమే. పైగా పవన్ కు సినిమాలపై ఇప్పుడు అస్సలు ఇంట్రెస్ట్ లేదనే విషయం అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ చెప్తున్న దాన్ని బట్టి ఓజీ ఆయనకు చివరి సినిమా అయ్యే అవకాశం లేకపోలేదు. అంటే అఖిరానందన్ అరంగేట్రానికి కూడా సమయం ఆసన్నమైనట్లే. అందుకే ఈ మధ్య తనయుణ్ణి ప్రమోట్ చేస్తున్నారు పవర్ స్టార్. ఒప్పుకున్న సినిమాలు పూర్తయ్యే నాటికి వారసుణ్ణి సిద్ధంగా ఉంచేలా ప్లాన్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్.